నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆ బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలని 5 కాండలు పూర్తి చేసాం. 6వదైన యుద్ధకాండలో 40 సర్కలు పూర్తి చేసి 41వ సర్కంలో 68వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 69 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. ధర్మాత్మా రాక్షస శ్రేష్ఠ సంప్రాప్తోయం విభీషణ లంకైశ్వర్యమిదం శ్రీమాన్ ధ్రువం ప్రాప్నోచ్చ కంటకం. ధర్మాత్ముడు, రాక్షస శ్రేష్ఠుడు అయిన విభీషణుడు నన్ను చేరాడు. శ్రీమంతుడైన ఇతడు ఏ శత్రు బాధాధికాలు లేని లంకాధిపత్యాన్ని ఖచ్చితంగా పొందుతాడు. ఇదంతా అంగదుడితోటి చెప్పి పంపిస్తున్నాడు రావణాసురుడికి రాయబారం రామచంద్రుడు. నహి రాజ్యమధర్మేణ భోక్తుం క్షణమతి త్వయా శక్యం మూర్ఘ సహాయన పాపేనా విదితాత్మన చెప్పాడు స్వామి. సీతను అప్పగించి కనుక శరణు వేడకపోతే అసలు ఈ లోకంలో రాక్షసులు అనేవాళ్లే లేకుండా చేస్తాను అన్నాడు. అని మళ్ళీ వెంటనే విభీషణుడు నన్ను చేరాడు సుమా అని కూడా హెచ్చరిస్తున్నాడు. అతడు ఏమాత్రం శత్రువులు లేని రాజ్యాన్ని ఏలుకుంటాడు సుమా అంటే నేను చంపుతాను అని చెప్తున్నాడు. నహి రాజ్యమధర్మేన భోక్తుం క్షణమపి త్వయా అని సాక్షాత్తు రావణాసురుడినే రక్షిస్తానన్నాడు శరణు వేడితే. శరణు వేడకపోతే అందరినీ అంతం చేస్తాను అన్నాడు. కాబట్టి శరణు వేడిన విభీషణుని రక్షిస్తున్నాడు. ఆయనకి లంకాధిపత్యం ఇవ్వబోతున్నాను అని సందేశం పంపుతున్నాడు అనమాట. నహి రాజ్యమధర్మేణ భోక్తుం క్షణమపి త్వయా శక్యం మూర్ఖ సహాయన పాపేన విదితాత్మన. నీకు మూర్ఖులైన మంత్రులు సలహాదారులుగా ఉన్నట్లుగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఇంకా క్షణకాలం కూడా అధర్మ మార్గంలో ఈ రాజ్యాన్ని అనుభవింపజాలవు. నువ్వు యుద్ధస్వనాధృతిం కృత్వా శౌర్యమాలంబ్య రాక్షస యుద్ధస్వధృతిం కృత్వా శౌర్యమాలంబ్య రాక్షస మచ్చరైస్త్వం రణే శాంత తథా శాంతో భవిష్యసి. రాక్షసురా, నువ్వు నన్ను శరణు వేడలేదనుకో, నిర్భయంగా యుద్ధం చేయి నాతో. యుద్ధంలో నా బాణాల చేతి చంపబడి ఎట్లయినా కూడా శాంతి పొందుతావు. యుద్ధంలో చేస్తే స్వర్గం వస్తుందని అంటారు కదా. కాబట్టి యజ్ఞావిశపి లోకాం స్త్రీన్ పక్షి భూత్వా నిశాచర మమ చక్షుపదం ప్రాప్త్య న జీవాన్ ప్రతియాస్యసి. రాక్షసురా, పక్షి రూపం ధరించి ముల్లోకాల్లో ప్రవేశించినా కూడా నువ్వు నా కంటబడిన తర్వాత తిరిగి వెళ్ళజాలవు సుమా. రేపు మనం 73వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.